అన్నట్టు తమ్ముడు గిల్లో ఎట్టుంది స్క్వాడ్ పోలే అదిరిపోలే సూపర్ అన్న నువ్వు తోప్ తురుమే. ఎస్ బ్యాటర్లు హిట్ మ్యాన్ ది గ్రేట్ గిల్లు విరాటు అయ్యరు జేస్వాలు ఆల్రౌండర్లు జడ్డు సుందరం రెడ్డి కీపర్లు రాహుల్ పంతం బౌలర్లు మీ అబ్బాయి హర్షదీప్ గడు ప్రసిద్ గడు కుల్దీప్ గడు ది గ్రేట్ హర్షిత్ రానా నీ అవ్వ స్క్వాడ్ అల్లాడిచ్చినావే అగ్గిబై. ఏదో గట్ట కుదిరిందివే బైదివే కొత్త సంవత్సరంలో చెయ్యబోయే ఫస్ట్ యుద్ధం పయ్యల్ల కండ్లు పెట్టుకుని ఆడాల చూడి. నువ్వు మన ఓనిగేలను తోమతో పిడితావో నాకు తెలియదు. గీ ఫస్ట్ సిరీస్ మాత్రం పక్క గెలిచి తీరాల చూడి. గెలుస్తారు గాని ఫస్ట్ నాకు ఒకటి చెప్పే అగ్గిబై ఈ వన్డే స్క్వాడ్ లో నన్ను ఎందుకే సెలెక్ట్ చేసలేవు? ఓసనే ఏంది తమ్ముడు ఏం తెలునోని మాదిరి అడుగుతున్నావు? నెక్స్ట్ ఉండేది T20 వరల్డ్ కప్ వే. సో గందుకే అన్ని T20లే ఆడుతున్నాం. గా తర్వాత వచ్చేది వన్డే వరల్డ్ కప్. గప్పుడు ఉత్త వన్డేలా ఆడుతాం. నువ్వు మన బూమ్రాలు వరల్డ్ కప్ మెటీరియల్స్. సో మీ మీద చిన్న గీత కూడా పడకుండా చూసుకునాల్సిన బాధ్యత మా మీద ఉందివే. నీకు కూడా తెలుసు కదా తమ్ముడు. గది నాకు తెలుసన్నా కానీ బయట ఏందే 10 ఓవర్లు జిమ్మలేడు 50 ఓవర్లు నిలబడలేడు సన్నపానం గందికే రెస్ట్ ఇచ్చి ఉత్త T20లో ఆడుతున్నామని చెప్పి ఉత్త పుకార్ల మీద పుకార్లు లేపుతున్నారు. కొంపదీసి గీ పుకార్లు స్ప్రెడ్ చేస్తుంది నువ్వైతే కాదు కదా. ఓసని నేనెందుకు చేస్తా తమ్ముడు? గవన్నీ పొద్దుపోని దేర్దిమ్మగ్గాలు చేస్తున్న పుకార్లు కావచ్చువే. లైట్ తీసుకో. అంటే ఏంది అగ్గిబై గార్దిక్ వరల్డ్ కప్ మెటీరియల్ అయితే నేను కాదానే? నీ ఎవరు నిజం చెప్పాలంటే టీంలో ఉన్న ఒక్కగానొక్క లొడ్డపట్టు ఫాస్ట్ బౌలర్ని నన్ను వాళ్ళకంటే భద్రంగా చూసుకున్నాలా? ఎస్ పాయింటే తమ్ముడు గీ వన్డేలకు రెస్ట్ ఇచ్చి భద్రంగా చూసుకుంటాం ఎదారు చేయకు. అంత లేదు తీయన్నా గదంతా సెలెక్ట్ చేయకముందు ఉండాలి ఇప్పుడు కాదు నేను ఆల్తా. వారిని ఏంది తమ్ముడు గిది? ఓ పక్క వరల్డ్ కప్ మెటీరియల్ ని భద్రంగా చూసుకరి అంటావు గట్టని చెప్పి రెస్ట్ ఇస్తామంటే మళ్ళీ అన్ని మ్యాచ్లు ఆడతా అంటావు ఏంది వేగిది? ఎన్ని మ్యాచ్లు ఆడినా నేను దెబ్బలు దాకించుకునే రకాన్ని కాదే. జస్ట్ టీమ్ కి నా ఇంపార్టెన్స్ చెప్తున్నా గంతే. గంభీర్ బై అసలు నేను ఏం పాపం చేసినానే నాకు అర్థం కాదు. ఎన్నడన్నా నీ తాను అప్పు చేసి ఎగరగొట్టినానా? లేకుంటే మీ నాయనకు మా నాయనకు ఏమన్నా పాత కక్షలు ఉన్నాయనే? అరే టీంలో ఉండాలని ఛాన్స్ వచ్చిన ప్రతిసారి సప్పరితనే ఉన్నా కదన్నా. నీ ఎవ్వమ్మన్న 100 జోపెతారకల్లా ఇంకా టీంలో ఫిక్స్ చేస్తారు కావచ్చు అనుకుంటే మీరేందే కూరల కర్రెపాకు తీసేసినట్టు తీసిపడేసిరి. తమ్ముడు మొన్న 100 జోపినావు కరెక్టే కానీ నిజం చెప్పు తమ్ముడు. వన్స్ అయ్యర్గాడు వస్తే నువ్వు 100 కాదు 2 100లు జోపినా బయటకు పోవాల్సిందే గది నీకు కూడా తెలుసు. అయినా అయ్యర్గాడు మంచిగా ఆడుకుంటే వాని ప్లేస్ లో వచ్చేది నువ్వే తీవే. టీంలో నీ జాగా యాటికి ఓదుతీ ఎదారి చెయ్యాకు. గది సరే అన్నా కానీ మన అయ్యరు ఇంజూరీ నుంచి వస్తున్నాడే. సో ఎందుకైనా మంచిది బ్యాకప్ గా నన్ను సెలెక్ట్ చేసింటే బాగుంటుండే చూడే. ఎస్ బ్యాకప్ అంటే యాదకొత్తుందే గంభీర్ బై. ఈ నడుమ సుత్తున్నాం కదనే మన గిల్లుగాడు ఎట్ట కాలెత్తెత్తున్నాడు. సో లేదు గీలేదు తీవే. గవంటే T20లు గివి వన్డేలు. T20లు వన్డేలు ఎప్పుడు ఒక్కటి కాదు శంగం తేడా ఉంటది. యాజ్ ఎ కెప్టెన్ గా చెప్తున్నా చూడి ఈ తూరి కథ మొత్తం వేరే ఉంటది. ఎస్ గిసువంటి వైల్డ్ ఫైర్ అవే నీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది. ఎనివే మొన్న T20లో పోయిన ఇజ్జతిని తిరిగి తెచ్చుకునాలా చూడి. షూర్ అన్న. గంభీర్ బై మొత్తం 15 మందిని సెలెక్ట్ చేసినారు బాగుందే. దాంట్లో మన ఓపెనర్లకి బ్యాకప్ గా జైస్వాల్ గాని సెలెక్ట్ చేసినారు. గట్టినే వికెట్ కీపర్ కి బ్యాకప్ గా మన పంతు గాని సెలెక్ట్ చేసినారు. గిట్ అంతా బాగుంది గాని మన మిడిల్ ఆర్డర్ కి బ్యాకప్లు యాడనే బొత్తిగా కానొత్తలేరు. నైనా అయ్యరో గీ 15 మందినే కాదు వీనియాలతో పాటు ఇంకో 10 మందిని సెలెక్ట్ చేయొచ్చు. గట్ట చేసినామనుకో ప్లేయింగ్ 11లో ఎవరిని ఆడియాలి ఎవరికి ఓదార్పు యాత్ర చేయాలి. ఒకరిని ఆడిచ్చి ఒకరిని ఆడియకుంటే మళ్ళీ నన్నే వేసుకుంటారు. అవసరమా తమ్ముడు? గందుకే నాగా జైస్వాల్ గాని బదులు గైక్వాడే గాని సెలెక్ట్ చేసింటే బాగుంటుండే చూడే. వాడుండింటే ఓపెనర్లకి మిడిల్ ఆర్డర్లకి అందరికి బ్యాకప్ గా ఉండే తోడు. ఇంత చిన్న లాజిక్ ని ఎట్ట మిస్ అయినారే? ఏందిలే మిడిల్ ఆర్డరు నీ ఎవ్వ అంతగా కావాలంటే మన పంతుగాడు కాలవన్నాడు కదా వాడుకుందాం. నీ ఎవ్వ నిరుడు ఛాంపియన్ ట్రోఫీ నుంచి చూస్తున్నా అంతలకు సెలెక్ట్ చేస్తారు గాని ఒక్క మ్యాచ్ కూడా ఆడిపోయారు. మీరు ఏం చేస్తారో ఏమో నాకు తెలియదు చూడే. ఈ తూరి మాత్రం ఈ 3 మ్యాచ్లు పక్క ఆడి తీరాలే. లేకుంటే మటుకు డ్రెస్సింగ్ రూమ్ మొత్తాన్ని రొచ్చు చేసి పడేస్తా చూడి. తర్వాత మీ ఇష్టం. ఓసిని పంతన్న నిన్నన్నా సెలెక్ట్ చేసినారు సంతోషపడే. నన్ను చూడు బొత్తిగా దేకను కూడా దేక్తలేరు. నువ్వు నేను ఒక్కటే తమ్ముడు. ఒక్కటి కాకుంటే ఏందే ఆ మాటకొస్తే అంతకంటే ఎక్కువ. నీ ఎవ్వకి విజయ్ హజారే ట్రోఫీలో నువ్వెంత జోపినావు నేనెంత జోపినా? నీ యావరేజ్ ఉత్త 40లా కాలబడింటే నా యావరేజ్ 90లా కాలబడింది. ఓసిని నైనా జూరేలో నువ్వు జర ఉప్పు తగ్గివే. నీ ఎవ్వ నువ్వు సెలెక్ట్ అయినా నేను సెలెక్ట్ అయినా మనం ఉత్త బ్యాకప్లమేతి గిడ ఆడి ఉద్ధరించే ఛాన్స్ ఏమి ఇయ్యరు గానీ లైట్ తీసుకో. ఎస్ దారుణంలో మహా దారుణమే గీ దారుణం. అరే ఒకప్పుడు బౌలింగ్ లో టీమ్ ని ముందుండి నడిపించుతోని లాస్ట్ వన్డే వరల్డ్ కప్ లో హైయెస్ట్ వికెట్ టేకర్ ని నీ ఎవ్వ కూసింత కూడా కృతజ్ఞత లేకుండా
హోల్డెన్ తమ్ముడు, నాకు నిన్ను సెలెక్ట్ చెయ్యాలనే ఉండేవే, కానీ ఓల జాగాలో సెలెక్ట్ చేయమంటావో నువ్వే చెప్పు. గా సిరాజ్ గాడంటావా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాడు, పాపం ఛాన్సుల కోసం దిన్నం యాడ వరదగాడ ఆడుతూనే ఉన్నాడు. గీ హర్షదీప్ గాడంటావా టీంలో గాలబడిన ఒక్క లొడ్డపట్టు ఫాస్ట్ బౌలర్ అయిపోయే. మన రానగాడు పాపం ఇప్పుడిప్పుడే రిధం లేకొస్తున్నాడు. గా ప్రసిద్ధి తమ్ముడు అంటావా లాస్ట్ మ్యాచ్ లో ఎట్ట జిమ్మి వాడేసినాడు చూతివి కదా, దెబ్బకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచే గెలుచుకున్నాడు. నువ్వే చెప్పివా గీడ జాగ ఏడగానొస్తుంది, నువ్వే చెప్పు. మనసుంటే మార్గం ఉంటదన్నా. హర్షదీప్ గాడు వరల్డ్ కప్ కి మెయిన్ బౌలర్ కదా, సో వరల్డ్ కప్ కోసం రెస్ట్ ఇచ్చినామంటే ఎవడేమంటాడే. ఎస్ పాయింటే తమ్ముడు, కానీ వాడు ఈ నడుమ బాల్ ని చాలా సొటల్ బిటల్ జిమ్ముతున్నాడు. వాడు మ్యాచ్లో వేసే బాల్ కంటే వైడ్లే ఎక్కువ గలబడుతున్నాయి. సో వరల్డ్ కప్ కల్లా వాడిని రిధం లేకి తీసుకురావాలనే వాడిని ఆడిపిస్తుండేది, ఊకే కాదు. గట్టంటే రానగాని బదులు సెలెక్ట్ చేయొచ్చు కదన్నా. వానికి వరల్డ్ కప్ ముందర మంచిగా రెస్ట్ దొరుకుతుండే, నాకు ఛాన్స్ వస్తుండే. వారిని తమ్ముడు ఇప్పుడిప్పుడే రిధం లేకొస్తున్నాడు గిట్ట సెలెక్ట్ చేయకుండా డిసప్పాయింట్ చేస్తే వరల్డ్ కప్ ముందర కాన్ఫిడెన్స్ దెబ్బతినే ఛాన్స్ ఉంటది. అవసరమా తమ్ముడు? గట్టయితే మన డిఎస్పీ సాబు బదులన్నా. ఎస్ చెప్పేసి బై కేసేంది వాగా డిఎస్పీ ఎందుకు గాని కనీసం గా ప్రసిద్ధి గాని నన్ను పక్కన పెట్టైనా చూడాల్సింది కదన్నా. గట్ట కూడా ఆలోచించినాం తమ్ముడు. పిల్లగాడు యాదో మర్చిపోయి కొన్ని రన్స్ లీక్ చేస్తున్నాడు గాని సరైన టైంలో పుల్లలు తీయడం మాత్రం మర్చిపోతలేడువే. ఎందుకు సుత్తిమి కదా లాస్ట్ మ్యాచ్ లో ఎట్ట దెబ్బ పుల్లలు తీసినాడు. ఫామ్ లో ఉన్న పొట్టగాడివే. ఎస్ కరెక్ట్ చెప్పినావే గంభీర్ బై. మన ప్రసిద్ధి గాడు నెక్స్ట్ టీం కి కాబోయే మరో బూమ్రనే. యాజ్ ఏ కెప్టెన్ గా ఐపీఎల్ లో దగ్గర నుంచి చూసి చెప్తున్నా చూడే, వాన్లో ఉప్పు దండుగుంది. ఒరే గిల్లుగా నిరుడు నేను కూడా గుజరాత్ ఉన్నే కదలే, కొంచెం రికమెండేషన్ చేసింటే నీ గంటేమన్నా పోతుండేనా. గతం గతహా అన్న, ప్రజెంట్ ఎవరన్నదే మ్యాటర్స్. థ్యాంక్ యూ సో మచ్ గిల్లు బై. బైది వే గంభీర్ బై, యాజ్ ఎ వైస్ కెప్టెన్ గా అడుగుతున్నానే, పనిలో పని T20 స్క్వాడ్ ను కూడా జర చెవులో వాడేయే. ఓసని T20 వరల్డ్ కప్ స్క్వాడ్ ని సెలెక్ట్ చేసినా కూడా T20 సిరీస్ కి స్క్వాడ్ ని అడుగుతున్నావు చూడు, నువ్వు తోప్ తురుంవే. ఎస్ హార్దికన్నా, నువ్వు ఆడా నేను ఈడా, నీకు T20లు నాకు వన్డేలు, నీ ఎవ మంచిగుందే. తమ్ముడు అంత లేత్తి గీ T20 వరల్డ్ కప్ అయిపోతున్న నెక్స్ట్ ఉండేది ఏందనుకున్నావు, వన్డే వరల్డ్ కప్. సో నెక్స్ట్ ఆడేటివన్నీ వన్డేలే, ఎక్కువ ఆశలు పెట్టుకాకు. ఆడన్నా ఆడే, ఎవడొద్దన్నాడు. నువ్వు గప్పుడు ఇట్టొస్తే నేను అట్టకెళ్ళిపోతా, నువ్వు వన్డేలు ఆడుకో, నేను T20లో ఆడుకుంటా. ఓసని నీ పనే బాగుందిగా తమ్ముడు. మళ్ళా ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ అంటే ఈ మాత్రమన్నా ఉండాలన్నా మినిమం ఉంటది. తమ్ముడు ఒకటి చెప్తే యాదికి పెట్టుకోవే, ఆల్రౌండర్ అంటే బౌలింగ్ లో స్పెషలిస్ట్ బౌలర్ల లెక్క, అంటే బుంబుమన్న లెక్క కమ్మిన్స్ గన్ లెక్క నమ్మకంగా బౌలింగ్ వేసి పుల్లలు తీయాలి. గట్టనే బ్యాటింగ్ లో కూడా స్పెషలిస్ట్ బ్యాటర్ల లెక్క, అంటే రోకోల లెక్క క్లాసును పొలాడు లెక్క ఛాన్స్ వచ్చిన ప్రతిసారి నమ్మకంగా చప్పరియాలి. సేమ్ గట్టనే ఫీల్డింగ్ లో కూడా లైక్ మన జడ్డుగా ఫిలిప్స్ గన్ లెక్క పేరు తెచ్చుకున్నాలో చూడి. అంతేగాని దెబ్బ 2 ఓవర్లు వేసి దెబ్బ 2 4లు చూపి ఆల్రౌండర్ నని మురిసిపోతే కాదు సంసారం. యాదికి పెట్టుకో తమ్ముడు. ఎస్ షూర్ అన్నా, నాయనా సుందరమో నీకు కూడా చెప్తున్నా చూడి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ వన్డే మ్యాచ్ వడోదరలో జస్ట్ 8 నిమిషాల్లో మొత్తం టికెట్స్ అన్ని సేల్ అయినాయంట. జస్ట్ ఫర్ రీజన్ రోకో ఈజ్ బ్యాక్. సో మీరేమంటారు, ఈ స్క్వాడ్ లో ఎవరికి న్యాయం జరిగింది, ఎవరికి ఎక్కువ అన్యాయం జరిగింది కింద కామెంట్ చేయండి. ఈ మన వీడియోలు కేవలం ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం మాత్రమే ఫ్రెండ్స్, జస్ట్ నవ్వుకోవడానికి అంతే. వేరే ఏది పట్టించుకోవాల్సిన అవసరం లేదు, పట్టించుకోవాకండి. అట్టనే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం.